నేటి తరం యువతకు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలకు అసలు సంబంధం ఉండడం లేదు. తెలియని ఉద్యోగాలు చేస్తూ ఒత్తిడి ఎదుర్కోవడం కంటే అభిరుచికి తగ్గ పనులు చేస్తూ ఉన్నతంగా జీవించాలనుకుంటున్నారు. ఆ కోవకే చెందినవాడు ఆ యువకుడు. నచ్చిన పని చేస్తూ నలుగురికి మేలు చేయడమే సిద్ధాంతం. తనకు ఇష్టమైన వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. ఒంటరిగానే ఈ రంగంలోకి వచ్చి 100 మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీకాకుళం కుర్రాడు చైతన్య కథ ఇది. ఈ కుర్రాడిది ఓ మారుమూల పల్లెటూరు. చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువు సంపాదించాడు. 2 ఏళ్లు బానే గడిచింది. కాని ఊరెళ్దామనుకున్న ప్రతిసారి సెలవుల విషయం కంగారు పెట్టేది. సీన్ కట్ చేస్తే ఉద్యోగం మానేసి 6 నెలలు ముంబైలో శిక్షణ తీసుకుని వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయ్యాడు. అనతి కాలంలోనే వ్యాపారవేత్తగా అవతారమెత్తాడు. శ్రీకాకుళం జిల్లా సర్వకోట మండలం బుదితి గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు జాడ చైతన్య. 2016లో బీటెక్ చేసిన చైతన్య హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా 2 ఏళ్లు పనిచేశాడు. అక్కడి పరిస్థితులు, ఒత్తిడి తనను ఆ ఉద్యోగంలో ఉండనివ్వలేకపోయాయి. బీటెక్లో సరదాగా పట్టిన కెమెరా, తీసిన లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీపై మరింత ఇష్టం పెంచాయి. బీటెక్ టైం నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. సో ఇంకా నేను నా ప్యాషన్ వైపు టర్న్ అవుదామని జాబ్ రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కొత్తలో కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఇంట్లో అయితే చెప్పలేదు ఫస్ట్. నేను జాబ్ రిజైన్ చేస్తున్నానని చెప్పాను ఇంట్లో. ఎందుకంటే నేను ఈ టెక్నాలజీ నుంచి వేరే టెక్నాలజీకి షిఫ్ట్ అవుతున్నాను, వేరే కోచింగ్ తీసుకుంటానని చెప్పి, సాఫ్ట్వేర్ కోచింగ్ అని చెప్పి నేను ముంబై వెళ్ళి ఫోటోగ్రఫీ కోచింగ్ తీసుకున్నాను. దెన్ వచ్చి ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను ఇక్కడ హైదరాబాద్లోనే. ట్రైనింగ్ అయితే 6 months జరిగిందండి. రోజు కొత్తగా అయితే నేర్చుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మీద నాకు కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. నాకు ముందైతే కొంచెం భయం ఉండేది. అంటే నాకు ప్రాపర్గా తెలీదు. ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది, చేయగలుగుతానా లేదా అనేది ఒక భయం అయితే ఉండేది. ఇంట్లో వాళ్ళని అందరినీ కాదని చెప్పి నేను స్టార్ట్ చేస్తానే వచ్చేసాను. చేయగలుగుతాను లేదా భయం ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. నో ప్రాబ్లం, నేను చేయగలుగుతాను, ఇంక స్టార్ట్ చేసేయచ్చు అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అప్పుడే ఆ ఇష్టాన్నే గుర్తు చేసుకుని ఆ అభిరుచినే జీవనోపాధిగా మలుచుకోవాలని భావించాడు చైతన్య. ఇంట్లో వాళ్లకు చెప్పకుండానే ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై రైలెక్కాడు. అక్కడ 6 నెలల పాటు ఫోటోగ్రఫీలో మెళకువలు తెలుసుకుని కెమెరా బ్యాగ్తో మళ్లీ హైదరాబాద్లో వాలిపోయాడు. స్టార్టింగ్ పెట్టిన వెంటనే మనకి లీడ్స్ అయితే ఉండవు. సో ఆ టైంలో మనీ చాలా ప్రాబ్లం వచ్చింది. ఆఫీస్ రెంట్ కానీ, రూమ్ రెంట్ కానీ, ఫుడ్ కానీ, దేనికైనా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. ఆ టైంలో నా ఫ్రెండ్ మన్మదా అని ఒక ఉన్నాడు. తను నాకు ఇంకా బ్యాక్ బోన్ లాగా నించున్నాడు. ఫైనాన్షియల్గా ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా అలాగే శ్రీను, మన్మదా, ఢిల్లీ, ఇలా కొంతమంది వాళ్ళకి తెలిసిన సర్కిల్లో ఎవరికైనా వెడ్డింగ్స్ అయితే నన్ను రెఫర్ చేయడం, అలా చేసి కొన్ని లీడ్స్ అయితే నాకు ఇచ్చారు. ఆ తర్వాత నేను ఇంకా మోడల్ షూట్స్, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ వీళ్ళకి షూట్ చేసి దాని ద్వారా ఎక్కువ మార్కెటింగ్ బాగా చేసుకున్నాను. సో దాని తర్వాత ఇంకా మంచి లీడ్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. కెమెరా అయితే పట్టుకున్నాడు, కానీ అవకాశాలేలా, డబ్బులేలా, ఇలా ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్న వేళ చైతన్యకు స్నేహితుల అండ దొరికింది. తెలిసిన వాళ్ల నుంచి వెడ్డింగ్ ఆఫర్స్ వచ్చాయి. సెలబ్రిటీలకు ఫోటోలు తీయాలనే ఆహ్వానాలు అందాయి. క్రమంగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఫేమస్ ఫోటోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అసలే తిప్పు. Why didn't you tell me enough? వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఇప్పుడు ఒక ప్రీమియం లుక్ ఇవ్వాలి, ప్రీమియం అవుట్పుట్ ఇవ్వాలన్నది నా డ్రీమ్. అదే ప్రీమియం అవుట్పుట్ని అందరూ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. బట్ నేను మిడ్ రేంజ్ వాళ్ళకి కూడా నేను ఈ ప్రీమియంని నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. ఎలా అంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒంగోలు నుంచి విజయవాడ, వైజాగ్ అక్కడి నుంచి లీడ్స్ వస్తాయి. వీళ్ళందరికీ నేను బడ్జెట్ కొంచెం తగ్గించాలంటే ఫస్ట్ నా ట్రావెల్ ఎలవెన్సెస్ తగ్గించుకోవాలి. సో దానికోసం నుంచి నేను ఏం చేశానంటే ప్రతి డిస్ట్రిక్ట్లో నాకు ఒక టీం ఉన్నారు. సో ట్రావెల్ ఎలవెన్సెస్ ఫస్ట్ తగ్గిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ బడ్జెట్ పెట్టుకోలేక చాలామంది క్లయింట్స్ డ్రాప్ అవుతున్నారు. సో వాళ్ళకి ఈజీగా ఉండాలని నేను ఏం ప్లాన్ చేశానంటే ఈఎంఐ ఆప్షన్ తీసుకొచ్చాను. ఇది 6 months 12 months అలా ఈఎంఐ పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకున్నాను. ప్రస్తుతం వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో పెళ్లికి ముందు, పెళ్లి సమయం, పెళ్లి తర్వాత షూటింగులకు మంచి డిమాండ్ ఉండటంతో బడ్జెట్ భారీగా పెరుగుతోంది. ఆ బడ్జెట్ వల్ల మధ్యతరగతి కుటుంబాలు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి అర్థం చేసుకున్న చైతన్య తొలిసారిగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెబుతున్నాడు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోటోగ్రఫీ చేస్తుండటంతో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చైతన్య ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు నార్మల్గా ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకోండి, ఒక వీడియో సాంగ్ ఉందంటే మాంటేజ్ షాట్స్ తర్వాత మనకి ఏ సాంగ్ నచ్చితే ఆ సాంగ్తో ఎడిట్ చేసి పెడతారు. బట్ మేము అలా చేయట్లేదు. ముందే క్లయింట్స్తో ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం, వాళ్ళ స్టోరీ అంతా తెలుసుకుంటాం. వాళ్ళ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఒకవేళ లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళు ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంతా తెలుసుకుంటున్నాం. తెలుసుకొని దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ రెడీ చేస్తారు. వాళ్ళు ఏదో ఒక కాన్సెప్ట్ నచ్చుతుంది, దాన్ని ఇంకా స్క్రిప్ట్ పరంగా మేము డెవలప్ చేస్తాం. డెవలప్ చేసి ఆ స్క్రిప్ట్కి తగినట్టు సాంగ్ సెలెక్ట్ చేసుకొని, అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకొని, లొకేషన్స్ కూడా ముందే చూస్ చేసుకొని అన్ని 2 days ముందు నేను వెళ్ళి అన్నీ చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసి 5 years అయిందండి. కస్టమర్స్ అందరూ అయితే హ్యాపీయే. ఇంకా చాలామంది క్లయింట్స్ అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, చైతన్య అసలు మీ ప్రొఫైల్ చూసి మీరు నాకు షూట్ చేస్తారా లేదా అని డౌట్ పడ్డం, ఏదో క్యాజువల్గా ఒక మెసేజ్ పెట్టాను, మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదా అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన వర్క్ చాలా ప్రీమియం ఉంది, బట్ బడ్జెట్ మాత్రం ఫ్రెండ్లీగానే ఇస్తున్నాం అని వాళ్ళే చెప్పారు, క్లయింట్స్ చెప్పారు. అప్పుడు మేము కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాం. చైతన్య వెడ్డింగ్ ఫోటోగ్రఫీలోకి అడుగుపెట్టి 5 ఏళ్లయింది. ఈ క్రమంలోనే దేశంలోని టాప్ 10 ఫోటోగ్రాఫర్స్లో తాను కూడా ఒకటిగా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ దిశగా తన ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు. ఫోటోగ్రఫీలో అడుగుపెట్టి ఫ్రీలాన్స్ చేసే యువతకు చక్కటి వేదికను ఏర్పాటు చేసే సన్నాహాల్లోనూ ఉన్నట్లు చెబుతున్నాడు.